2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అబ్కీ బార్ చౌర్ పార్ అని నినదించిన భాజపాను సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితికి తెచ్చింది. ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాలు సత్తా చాటాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే భారీగా సీట్లు సాధించాయి. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు సైతం జోరు ప్రదర్శించాయి. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలనుకున్న అధికార భాజపాకు ఇండియా కూటమి షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో భాజపాకు గట్టి పోటీనిచ్చింది. అబ్కీ బార్ చౌర్ పార్ అని నినదించిన భాజపా ఈసారి సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితికి వచ్చింది. ఇండియా కూటమిలోని దాదాపు అన్ని పార్టీలు సత్తా చాటాయి. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో 60 సీట్లు కూడా దాటని కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీనిచ్చింది. దాదాపు 100 స్థానాల్లో సత్తా చాటి హస్తం పట్టి కొంతమేర విజయం సాధించిందనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, అసోం తదితర రాష్ట్రాల్లో తమ సీట్లను కాంగ్రెస్ పార్టీ మెరుగుపరుచుకుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ జట్టు కట్టి ఎన్డీఏకు కళ్లెం వేశాయి. గత 2 ఎన్నికల్లో 60కి పైగా స్థానాల్లో యూపీలో జయకేతన ఎగురవేసిన భాజపా ఈసారి చతికిలపడింది. ఎన్డీఏ కంటే ఇండియా కూటమి యూపీలో అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడం గమనార్హం. గత 2 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైన సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఉత్తరప్రదేశ్లో భాజపా కంటే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంది. ఇండియా కూటమిలో మరో ప్రధాన ప్రతిమైన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి పశ్చిమ బంగాల్లో ప్రభంజనమే సృష్టించింది. ఆ రాష్ట్రంలో ఉన్న 42 లోక్సభ స్థానాల్లో 3 పదుల సీట్లను సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో పశ్చిమ బంగాల్లో 18 స్థానాలు నెగ్గిన భాజపాను తక్కువ సీట్లకే పరిమితం చేయగలిగింది. ఫలితాల ధోరణిపై టీఎంసీ స్పందిస్తూ రాష్ట్రంలో తాము ఆశించిన రీతిలోనే ఫలితాలు వచ్చాయని పేర్కొంది. భాజపా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓటు వేశారని, మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై ప్రజలకుపై ఉన్న విశ్వాసాన్ని తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. ఇండియా కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే సైతం సునామీ సృష్టించింది. తమిళనాడులో ఇండియా కూటమి వార్ వన్ సైడ్ చేసింది. ఒక్క స్థానం మినహా అన్నింటా జయకేతనం ఎగురవేసింది. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో భాగమైన శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాలు సత్తా చాటాయి. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలినా ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్ కు కాకుండా ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్లకే ప్రజల మద్దతు లభించింది. శివసేన, ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాల వల్ల మహారాష్ట్రలో ఎన్డీఏ కంటే ఎక్కువ స్థానాలు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్లాయి.